చైనాతో క్లోజ్ అవ్వడం, రష్యాతో క్లోజ్ అవ్వడం అంటే ఏంటి అర్థం? అమెరికా నుంచి దూరం అవుతున్నాం. ఎందుకంటే చైనాకి ఎగ్నెస్ట్కి వెళ్తలే. చైనాకు ఈరోజు మనకు సపోర్ట్ చేస్తుంది. బోర్డర్ ప్రాబ్లం డిస్కస్ చేసుకుందామంటుంది. ఆ విదేశాంగ మంత్రి భారత్ రావడం జరిగింది. భారత విదేశాంగ మంత్రి చైనా వెళ్ళడం జరిగింది. ప్రధాని కలుసుకోబోతున్నారు. అంటే చైనా ఇండియాల మధ్య అద్భుతమైన ఫ్రెండ్షిప్ రాబోతుంది. ఇలాంటి సమయంలో చైనాకి కోపం తెప్పించే క్వాడ్లోంచి మనం బయటకు వస్తే చైనా మనల్ని ఇంకా ఎక్కువ నమ్మి ఇంకా ఎక్కువ ప్రయోజనాలు వచ్చే అవకాశం ఉంది ఒక రకంగా. అంటే చైనాని మనం నమ్మాలని లేదు, కానీ చైనా తాత్కాలికంగా కొన్ని కలిగించాలి. ఎందుకంటే క్వాడ్లో నుంచి ఇండియా బయటపడితే అది చైనాకు ఒక అద్భుతమైన విజయం. ఎందుకంటే అమెరికాని బలహీనం చేసినట్టు. ఇండియా బయటపడితే ఇండియాకి ప్రాబ్లం ఉండదండి ఎక్కువ, కానీ అమెరికాని బలహీనం చేసినట్టు చైనా. కాబట్టి క్వాడ్ గ్రూపులో నుంచి ఇండియాని చైనా బయటకు లాగగలిగితే అంతే, అమెరికా మీద విన్ని సాధించేసినట్టు. చాలా పెద్ద విజయం. ఎందుకంటే ఇండో పసిఫిక్ రీజన్లో తైవాన్ వీటికి సంబంధించిన చైనాకి ఎడ్జ్ వచ్చేస్తుంది. సో ఇది ప్రపంచంలో ఒక అద్భుతమైన విజయంగా అది పరిగణిస్తుంది. శక్తి పెరిగింది కూడా. మరి ఇండియా ఇంత ఈజీగా వస్తుందంటే ఇండియా ఒకటే కోరుకుంటుందండి, ఈ చైనాకి ఎగ్నెస్ట్గా ఉన్న క్వాడ్లో నుంచి బయటకు వచ్చి క్వాడ్ని బలహీనం చేసి క్వాడ్ని విచ్ఛిన్నం చేయాలంటే ఇండియాకి చైనా చాలా బేరసారాల్లో చాలా ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా సౌత్ ఏషియాలో ఈ బోర్డర్ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం నెంబర్ 1. నెంబర్ 2, పాకిస్తాన్ని